ప్రేక్షకులందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీకంతా కూడా ఈ సంవత్సరము శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ మీరు మన దేశ గోచారాన్ని అనుసరించి మీ నిర్ణయాలతో ముందుకు వెళ్తారని ఆశిస్తూ, ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే మీకు ఇంకా శుభం కలగడానికి ఆస్కారం ఉందో మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. మేషరాశి పరిహారాలు ఏం చేస్తే మేషరాశి వారికి సంవత్సరం అంతా బాగుంటుంది. మరి కుడి చేయికి వెండి రిస్ట్ బ్యాండ్ పెట్టుకోవడం కానీ, లేదా ఆరెంజ్ రంగులో కానీ ఎరుపు రంగులో కానీ ఉండేటువంటి దారాన్ని కానీ, లేదా డిజైన్స్ లేకుండా ఉన్నటువంటి వాచ్ని కానీ వాళ్ళు పెట్టుకుంటే చాలా మంచి జరగడానికి ఆస్కారం ఉంది. దీనివల్ల సానుకూల ప్రకంపనలు, చుట్టూ కూడా పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఇంప్రూవ్ అవ్వడం, ఆకర్షణ పెరగడం, అలాగే విజయ అవకాశాలు పెరగడము అనేది మనం గమనిస్తాం. ఎరుపు రంగు రుమాల్ని దగ్గర ఉంచుకోవడం ద్వారా కూడా సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. ఎవరితో అయితే మనం మాట్లాడతామో, ఎవరి దగ్గరికి ఒక పని మీద వెళ్తామో ఆ విషయంగా మీకు మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కువగా ఎరుపు రంగుని ధరించండి. అలాగే అన్నదమ్ముల మధ్య కానీ, అక్క చెల్లెళ్ళతో కానీ సఖ్యతగా ఉండడం, వారికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించడం వల్ల కూడా మీకు మంచి పరిహారం జరిగి మీకు అంత మంచి జరుగుతుంది. అలాగే ఈ రాశివారు రక్తదానం చేయడం కానీ, కందిపప్పుని అన్నదానంలో వినియోగించడం కానీ, ఎరుపు రంగు ఆవుని సేవించడం కానీ చేయండి. అలాగే గురువులకి ఎరుపు రంగుని ఉన్నటువంటి పుష్పాల మొక్కలను మీరు గిఫ్ట్ చేయడం కానీ, ఎరుపు రంగులో ఉండేటువంటి మిఠాయిని ఇవ్వడం కానీ చేయడం ద్వారా మరింత చక్కటి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది. వృషభ రాశి వారు ఎలాంటి పరిహారాలు ఈ సంవత్సరం అంతా పాటిస్తే వాళ్ళకి బాగుంటుంది మనం చూద్దాము. ముఖ్యంగా ఈ రాశి వారు ద్విముఖ రుద్రాక్షని ధరించడం ద్వారా చాలా చక్కటి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది. అలాగే పెర్ఫ్యూమ్ని కానీ, సెంట్ని కానీ మీరు ప్రతిరోజు కూడా అప్లై చేసుకొని సుగంధభరితంగా ఉండడానికి ప్రయత్నించాలి. అలాగే సుగంధభరితంగా ఉండేటువంటి పూలని, మల్లి కానీ, లిల్లీ కానీ, చామంతి కానీ, గులాబీ కానీ ఇలాంటి మంచి సుగంధభరితంగా ఉండేటువంటి పూల మొక్కల్ని దగ్గరగా ఉంచుకోవడం, ఎక్కువగా పెంచడం, అలాగే ఆ పూలని వాళ్ళు ఆభరణాలుగా ధరించడము చేయొచ్చు. జవ్వాజీ, అలాగే ఇంకా ఇతర సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉన్నావో అలాంటి వాటిని ఎక్కువగా వాళ్ళు వినియోగిస్తూ ఉండాలన్నమాట. స్త్రీలను గౌరవించడం, అవసరమైతే వారికి సహాయ సహకారాలు అందించడం, వారు కూడా అందంగా అలంకరించుకోవడము, అలాగే స్త్రీ దేవతా రూపాలని ఆరాధించడం ద్వారా, అమ్మవారికి తెల్లని పూలతో మీరు అర్చించడం ద్వారా ఇలాంటి పరిహారాలు పాటించి చాలా చక్కటి ఫలితాలను పొందొచ్చు. మిథున రాశి వారు ఎలాంటి పరిహారాలు ఈ సంవత్సరం పాటించడం ద్వారా ఇంకా చక్కటి ఫలితాలు పొందుతారు అంటే, మేనమామని కానీ, మేనత్త నుంచి కానీ వాళ్ళు దీవెనలు అందుకోవడము, అలాగే వాళ్ళకి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించడము, వాళ్ళతో ప్రేమగా ఉండడము చేయాలి. అలాగే మేనమామ నుంచి కానీ, మేనత్త నుంచి కానీ పచ్చటి రాయి, ఏదైనా ఒక డెకరేషన్ ఐటెం కానీ, ఒక పచ్చ రాయి కానీ, లేదా గ్రీన్ హకీక్ స్టోన్ కానీ వాళ్ళ ద్వారా తీసుకొని మీ పర్సులో ఉంచుకోవడం ద్వారా, లేదా రాయిని ధరించడం ద్వారా మీకు చక్కటి ఫలితాలు ఉండేందుకు ఆస్కారం ఉంది. అలాగే అదృష్టము పెరుగుతుంది, విజయ సాధన అవకాశాలు అనేవి మీకు పెరుగుతాయి అన్నమాట. ఓం అనేటువంటి ప్రణవ మంత్రాన్ని ఎక్కువగా జపించండి. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, అలాగే నారాయణ స్తోత్రాన్ని పఠించడం చేయొచ్చు. ఇంత ఎక్కువ చేయలేము, విష్ణు సహస్రనామం 20 నిమిషాలు, లేకపోతే నారాయణ స్తోత్రం పెద్దగా ఉంటుంది మాకు రాదు, ఇలా కనుక మీరు అనుకున్నట్టయితే ఓం నమో నారాయణాయ అనేటువంటి చిన్న మంత్రాన్ని మీరు వీలైనంత ఎక్కువగా జపించుకోండి. వ్యాపారంలో ఎవ్వరిని మోసం చేయకుండా ఉండండి. ముఖ్యంగా ఇది చాలా చక్కటి పరిష్కారము. వ్యాపారంలో మీరు ఎప్పుడైతే వేరే వాళ్ళని మోసం చేస్తారో మీకు అన్నిటికీ 10 ఇంతలైనటువంటి నష్టాన్ని మీరు పొందుతారు. అలాగే బుద్ధిపూర్వకంగా ఎవరిని ఇబ్బంది పెట్టకండి, వేరే వాళ్ళని మాట తూలనాడకండి. అలాగే మేనమామ మేనత్తలతో చాలా సఖ్యతగా మెలగండి. ఈ చక్కటి పరిహారాలు ఎంతో మీకు ఉపకరిస్తాయి. ఆవుకి నానబెట్టినటువంటి పెసలు తినిపించడం, అలాగే త్రిముఖ రుద్రాక్షని ధరించడము అనేవి మీకు సూచించదగ్గ పరిహారాలు. కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా ఎలాంటి పరిహారాలు చేస్తే వాళ్ళకి బాగుంటుంది, ఇంకా మంచి ఫలితాలు పొందుతారు అంటే, తల్లి చేయి నుండి మీరు వెండి నాణాన్ని కానీ, కొంత బియ్యాన్ని కానీ తీసుకొని ఒక తెల్లటి గుడ్డలో మూట కట్టి మీ దగ్గర ఉంచుకోవడం, ఎప్పుడు కూడా ఆ మూట మీతో ఉండేలాగా చూసుకోండి. అలాగే తల్లి ఆశీస్సులు ఎప్పుడు తీసుకుంటూ ఉండండి. మీ అదృష్టం పెరుగుతుంది, విజయం సాధించేటువంటి అవకాశాలు పెరుగుతాయి. అలాగే చంద్రమసే నమః అనేటువంటి మంత్రాన్ని వీలైనంత జపిస్తూ ఉండండి. ఆవుకి నానబెట్టినటువంటి బియ్యాన్ని, అన్నదానంలో బియ్యాన్ని అన్నదానం చేయడము, ఇలాంటివి చేయడం ద్వారా ఎవరికైనా గురువులకు కానీ, పెద్దలకు కానీ తెల్లటి వస్త్రాలు, తెల్లటి స్వీట్స్, పాలు కానీ, అలాగే ఇతర ఏ తెల్లటి పదార్థాలైనా మీరు వాళ్ళకి ఇవ్వడం ద్వారా
చక్కటి ఫలితాలు పొందొచ్చు. మరి తల్లిని ప్రేమగా చూసుకోవడం, గౌరవించడం, ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోవడము, తెల్లటి పూలని ధరించడం, ముఖ్యంగా స్త్రీలు తెల్లటి పూలను ధరించడము, ఇలాంటి పరిహారాలు పాటించినట్టయితే కర్కాటక రాశి వారికి మరింత మంచి శుభాలు కలిగేందుకు ఆస్కారం ఉంది. సింహరాశి వారికి మరి ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఈ సంవత్సరం అంతా వాళ్ళకి ఇంకా బాగుండే అవకాశం ఉంది అంటే, మెడలో ఆరెంజ్ కలర్ కానీ లేదా కాకి రంగు కానీ దారానికి రాగి నాణ్యాన్ని కనుక వేసుకొని వాళ్ళు ఎప్పుడు మెడలో ఉండేలాగా చూసుకుంటే చాలా బాగుంటుంది. ఆర్థిక విషయాల్లో వాళ్ళకి విజయవంతం అవుతారు. అలాగే శ్రీ యంత్రాన్ని పూజించడం, తులసి దగ్గర కానీ దేవుడి దగ్గర కానీ వాళ్ళు ప్రతిరోజు కూడా నెయ్యి దీపాన్ని వెలిగించడం అనేది చక్కటి పరిష్కారము. చిన్నపిల్లలకి స్వీట్స్, చాక్లెట్స్ ఇవ్వడము, అలాగే ఆవుకి నానబెట్టినటువంటి ఎర్రటి అలసందల్ని ఆహారంగా ఇవ్వడము, అలాగే గురువుకి ఎరుపు రంగు కానీ ఆరెంజ్ కలర్ కానీ మిఠాయిలు ఇవ్వడము, అవసరమైన వాళ్ళకి రాగి పాత్రని గిఫ్ట్ చేయండి. ఎందుకంటే వాళ్ళు వాడుకునేలాగా ఆ పాత్ర కనుక ఉన్నట్టయితే గ్లాసు, చెంబు, బిందె ఏదైనా పర్వాలేదు, చాలా బాగా మీకు పనిచేస్తుంది ఈ రెమెడీ. అలాగే పంచముఖి రుద్రాక్షని ధరించడం, తండ్రిని గౌరవించడం, తండ్రి పనులలో మీరు చేదోడు వాదోడుగా ఉండి వారికి తగిన సహాయ సహకారాలు అందించడము అనేది మీ ఆరోగ్యాన్ని అలాగే మీ కెరీర్ని మెరుగుపరచడంలో చాలా ఉపకారంగా ఉంటుంది. కన్యారాశి వారికి మరి ఎలాంటి పరిహారాలు చేస్తే ఈ సంవత్సరం అంతా వాళ్ళకి చాలా బాగుండే అవకాశం ఉంది అంటే, షణ్ముఖి రుద్రాక్షని వాళ్ళు ధరించాల్సి ఉంటుంది. అలాగే జేబులో ఎప్పుడు కూడా ఆకుర పచ్చటి రుమాల్ని ఉంచుకోండి దగ్గర. ఈ రకంగా మీరు చేయడం వలన మీకు ఉద్యోగ అవకాశాలు పెరగడం, అన్ని పనుల్లో విజయం పెరగడము, సక్సెస్ రేషియో లైఫ్లో బాగుండడం అనేది జరుగుతుంది. అలాగే ఆవుకి నానబెట్టినటువంటి పెసల్ని తినిపించండి. అలాగే అందరికీ కూడా చిన్న పెద్ద ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి మీరు తినిపించాలి వాళ్ళకి. మీ దగ్గరకు వచ్చారు వాళ్ళు అంటే అది ఎవరైనా సరే, ఆడ కానీ మగ కానీ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక ఆహార పదార్థము తినడానికి వాళ్ళకి ఇవ్వండి. అలాగే వంటలో కానీ లేదా వడ్డించడంలో కానీ మీకు తోచిన సహాయాల్ని అందించండి. స్త్రీలను గౌరవించండి. ఎక్కడైనా శుభకార్యాలకు వెళ్ళారు, మీరు వెంటనే ఏదో ఒకటి వడ్డించడాన్ని అందుకోవచ్చు అన్నమాట. ఇలా చాలా చక్కటి పరిష్కారం ఇది. అలాగే మీరు జేడ్ స్టోన్ని ఉంగరంలో ధరించండి. అలాగే గ్రీన్ అవెంచురైన్ అనేటువంటి బ్రేస్లెట్ దొరుకుతుంది. ఆ అవెంచురైన్ బ్రేస్లెట్ని ధరించడము, అలాగే కస్తూరి కుంకుమను బొట్టుగా పెట్టుకోవడము, ఈ పరిహారాలు చేయడం ద్వారా మరి కన్యారాశి వారికి చాలా చక్కటి శుభాలు పెరగడం, అదృష్టం పెరగడం అనే విజయ అవకాశాలు పెరగడము అనేది మనం గమనిస్తాం. తులారాశి వారు ఈ సంవత్సరం అంతా ఎలాంటి పరిహారాలు పాటిస్తే వాళ్ళకి విజయ అవకాశాలు పెరగడం కానీ చక్కటి ఫలితాలు కానీ ఉంటాయో చూద్దాం. మరి సప్తముఖి రుద్రాక్షని తులారాశి వారు ధరించడము, అలాగే గణేశుణ్ణి ఎక్కువగా పూజించడము, మోదకాలు కానీ అలాగే గరికను కానీ సమర్పించడము చేయడం ద్వారా చాలా మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఇతరులను ఎప్పుడు కూడా గౌరవభావంతో చూడండి, ఎవరిని కూడా తూలనాడకండి. ముఖ్యంగా భాగస్వాములు, జీవిత భాగస్వామి కానీ వ్యాపార భాగస్వామి కానీ మీ పని విషయంలో భాగస్వామి కానీ, ఇద్దరు కంబైన్ స్టడీస్ చేసుకుంటుంటే విద్యార్థులు వాళ్ళ భాగస్వామిని కానీ ఎప్పుడు మోసం చేయకండి. వాళ్ళకి ప్రేమ గౌరవము అన్నీ సమపాళ్లల్లో ఇవ్వండి. ఇలా చేయడం ద్వారా మీకు చక్కటి పరిష్కారం జరుగుతుంది. అలాగే బ్లాక్ కలర్లో ఉండేటువంటి స్వీట్స్ మీరు గురువుకి ఇవ్వడం కానీ, బ్లాక్ రంగుని ఎక్కువగా ధరించడం కానీ, అలాగే పండ్ల మొక్కలని గిఫ్ట్ చేయడం కానీ చేయండి. ముఖ్యంగా గురువుకి గిఫ్ట్ చేయండి. అలాగే శనీశ్వరుని ఎక్కువగా ఆరాధించడం, వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా దర్శనం చేసుకోవడము, ప్రదక్షిణలు చేయడము, ఇలాంటి పరిహారం కూడా చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది. అలాగే మీరు వీధుల వెంబడి సప్తపాల మొక్క అని ఉంటుందన్నమాట. ఇది నీడనిచ్చేటువంటి మొక్క. మీరు దారి వెంబడి ఇవి మీరు రోడ్లకి ఇరుపక్కల కానీ నాటడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఎండాకాలము చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం కానీ, అలాగే పిచ్చుకలకు, జలచరాలకు, జంతువులకు ఇలా నీటిని ఆహారాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఆంజనేయ స్వామికి వడమాలని సమర్పించడము, ఇలాంటి పరిహారాలు చేయడం ద్వారా మీరు ఈ సంవత్సరం అంతా కూడా చాలా చక్కటి ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి వారికి మరి ఎలాంటి పరిహారాలు చేస్తే ఈ సంవత్సరం వాళ్ళకి ఇంకా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అంటే, వెండి కానీ రాగి కానీ చేసినటువంటి దుర్గాదేవి యొక్క ప్రతిమని, ఒక లాకెట్ని మీరు మీ మెడలో ఎరుపు దారంతో కనుక ధరించినట్టయితే, రావి చెట్టుని పూజించినట్టయితే, మరి మహాశివరాత్రి రోజు కానీ సోమవారం కానీ శివారాధన చేయడము, పాలతో మీరు శివుణ్ణి అభిషేకించడం చేయొచ్చు.
మామగారి యొక్క ఆశీస్సులు మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఆవుకి ఎండుగడ్డిని ఆహారంగా ఇవ్వడం కానీ, అలాగే బ్రౌన్ హకీక్ స్టోన్ని మీరు పర్సులో కనుక ఉంచుకున్నట్టయితే ధనాదాయము, ధనం యొక్క రాకడ నిలకడ అనేది మీకు పెరుగుతుంది. అలాగే మట్టిని సారవంతంగా చేసేటువంటి పనులు, అంటే ఇంట్లో ఉన్నటువంటి పండ్ల చెత్త, కూరగాయల చెత్త ఇలాంటి వాటిని వ్యర్థంగా చెత్తబుట్టలో పారేయకుండా మట్టిలో పాతి పెట్టండి. దీనివల్ల మట్టి యొక్క సారం పెరుగుతుంది. దీనివల్ల మీకు విజయ అవకాశాలు అనేవి జీవితంలో పెరుగుతాయి. అలాగే వరాహస్వామిని ఆరాధించడం, అలాగే గురువుకి ఎర్రటి పండ్లు కానీ దానిమ్మ పండ్లు లాంటివి ముఖ్యంగా ఇవ్వడం వలన, అలాగే ఎరుపు రంగు కానీ పసుపు రంగు కానీ ఉన్నటువంటి చేప పిల్లల్ని ఇంట్లో పెంచుకోవడం ద్వారా మీకు చాలా మంచి ఫలితాలు ఉండడానికి ఆస్కారం ఉంది. ధనురాశి వారికి మరి ఎలాంటి పరిహారాలు కనుక చేసినట్టయితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుంది. నవముఖి రుద్రాక్షని మెడలో ధరించండి. ఎర్రటి దారంతో కానీ పచ్చటి దారంతో కానీ ధరించండి. అలాగే మీరు ఏకాగ్రత పెరగడానికి ముఖ్యంగా పిల్లలు కానీ పెద్దలు కానీ ఓంకారాన్ని, ప్రణవాన్ని మీరు జపించండి. అలాగే బంగారు ఆభరణాలు వీలైనంత మెడలో ధరించడానికి, చెవులకి, నడుముకి, ఎక్కడైనా సరే గాజులు చేతులకు కానీ ధరించడానికి ప్రయత్నం చేయండి. అలాగే శివారాధన ఎక్కువగా చేయండి. తేనెతో మీరు శివుణ్ణి అభిషేకించడం, అలాగే చిత్రమైనటువంటి రంగుల పుష్పాలతో శివుణ్ణి ఆరాధించడము చేయండి. అలాగే ఈ సంవత్సరము ఖచ్చితంగా మీరు శ్రావణ మాసంలో మహాలక్ష్మి యాగాన్ని కనుక నిర్వహించినట్టయితే మీకు ధనము యొక్క రాకడ, మీకు చాలా అదృష్టాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. అలాగే స్నేహితులకి సహాయ సహకారాలు అందించడం, పసుపు రంగు వస్త్రాలను బ్రాహ్మణులకి దానం ఇవ్వడం, అలాగే భగవంతుడికి మీరు పసుపుతో అర్చన చేయడము, ఇవన్నీ కూడా చాలా చక్కటి పరిహారాలు. అలాగే పర్సులో మీరు ఎల్లో హకీక్ స్టోన్ని ఉంచుకోవడం కానీ, అలాగే గురువుల్ని ఆధ్యాత్మిక సందర్శన ఎక్కువగా చేయడం కానీ, అలాగే హయగ్రీవుణ్ణి ఆరాధించడం కానీ ఈ రాశివారు మీరు చేసినట్టయితే మీకు చాలా చక్కటి పరిహారంగా చక్కటి ఫలితాలను మీరు అందుకోవడానికి ఆస్కారం ఉంది. మకర రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే మరి ఈ సంవత్సరం అంతా మీకు చాలా బాగుండడానికి, ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది అంటే దశముఖి రుద్రాక్షని ధరించండి. అలాగే జలచరాలకు ఆహారం ఇవ్వడం కానీ, గురువులని గౌరవించడం కానీ చాలా చక్కటి పరిహారాలు. మరి వారికి నలుపు రంగులో ఉండేటువంటి మిఠాయి ఇవ్వడం, అంటే కాలాజామ లాంటివి ఉంటాయి కదా, అలాంటి స్వీట్ని మీరు గురువుకి ఇవ్వండి. అలాగే నరసింహస్వామి యొక్క ఆరాధన చాలా శుభప్రదము. నల్లటి ఆవుల్ని మీరు పెంచుకోవడం కానీ, లేదా నల్ల కుక్కని పెంచుకోవడం కానీ, అలాగే వాటికి ఆహారం ఇవ్వడం కానీ చేస్తూ ఉండండి. అమావాస్య రోజు దోసడు బొగ్గుల్ని తీసుకొని ఎడం చేత్తో కనుక తల చుట్టూ తిప్పి పారేయడము, అలాగే వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించడము, వృద్ధాశ్రమానికి వెళ్ళి అక్కడ కొంత సర్వీస్ చేయడము, అన్నదానం చేయడము, అలాగే నువ్వులు గల ఆహార పదార్థాలని పిల్లలకు కానీ పిచ్చుకలకు కానీ పెద్దలకి కానీ ఇవ్వడము, అలాగే శివుణ్ణి నీలిరంగు పుష్పాలతో ఆరాధించడము ఈ రాశి వారికి సూచించదగ్గ పరిహారాలు. కుంభరాశి వారు మరి ఎలాంటి పరిహారాలు చేయడం ద్వారా ఈ సంవత్సరం అంతా కూడా చాలా చక్కటి ఫలితాలను పొందుతారు అంటే ఏకాదశ ముఖ రుద్రాక్షని ధరించండి. ఆదివారం కానీ అష్టమి రోజు కానీ భైరవ ఆలయాన్ని దర్శించడం, అలాగే ప్రతిరోజు భైరవ అష్టకాన్ని పఠించడము అనేది మీకు సూచించదగ్గ చాలా మంచి పరిహారము. అలాగే నల్ల కుక్కకి ఆహారాన్ని తినిపిస్తూ ఉండండి, నల్ల ఆవుకి ఆహారాన్ని తినిపిస్తూ ఉండండి. సాధువులు కానీ సన్యాసులు కానీ నిరాశ్రయులు కానీ పేద పిల్లలకు కానీ ఆహారాన్ని ఇస్తూ ఉండండి. అలాగే ఇంట్లో మీరు కుక్కని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి కుదిరిన వాళ్ళు. అలాగే పని వాళ్ళను ప్రేమగా చూసుకోండి. వాళ్ళకు వీలైనంత మీరు ఇవ్వాల్సిన దానికంటే ₹1 ఎక్కువగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. చదువుకునేటువంటి పిల్లలు పేదవాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే పుస్తకాలు కానీ పెన్నులు కానీ అలాగే ఇతర స్టేషనరీ ఐటమ్స్ కానీ వాళ్ళకి ఇవ్వండి. వారికి సహాయ సహకారాలు చదువుకోవడంలో మీరు అందించండి. అలాగే సరస్వతీ దేవిని వీలైనంత ఎక్కువగా ఆరాధన చేయండి. అలాగే సరస్వతీ దేవికి పసుపు రంగులో ఉండేటువంటి లడ్డూలు నివేదన చేయండి. అలాగే గురువుకి కూడా నలుపు రంగు కానీ పసుపు రంగులో కానీ ఉండేటువంటి మిఠాయిలను ఇవ్వడము, ఇలాంటి పరిహారాలు పాటించడం ద్వారా మీకు చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. అదృష్టాన్ని పెంచుకోగలుగుతారు. జీవితంలో విజయ అవకాశాలను కూడా మీరు పెంచుకోగలుగుతారు. మీనరాశి వారికి ఎలాంటి పరిహారాలు చేస్తే ఈ సంవత్సరం అంతా బాగుంటుంది, మరింత చక్కటి ఫలితాలు పొందుతారు అంటే వారు ద్వాదశముఖి రుద్రాక్షని ధరించడం, అలాగే జలచరాలకు కానీ చేపలకు కానీ ఆహారాన్ని ఇవ్వడము అనేది చాలా చక్కటి పరిహారము. మరి గురువులకి పసుపు రంగులో ఉండేటువంటి మిఠాయిల్ని ఇవ్వడం, వాళ్ళని దర్శించడం, వాళ్ళకి అవసరమైనటువంటి సహాయ సహకారాలు, వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల్లో
మీ వంతు సహకారాన్ని అందించడము అనేది చాలా చక్కటి పరిష్కారము. అలాగే చేపలకు, జలచరాలను కాపాడండి. చేపలను ఆహారంగా తీసుకోకండి, ముఖ్యంగా వాటిని చంపి ఆహారంగా తీసుకోకండి. ఆధ్యాత్మిక యాత్రలకు కానీ, తీర్థయాత్రలకు కానీ ఎవరైనా వెళ్తున్నట్టే వారికి మీరు దారిలో ఖర్చులకి కానీ, లేదా తీర్థయాత్రకు అయ్యే ఖర్చు కానీ, అలా ఏదో రకంగా వారికి సహాయం చేయండి. ముఖ్యంగా మత్స్యావతార రూపాన్ని, విష్ణుమూర్తిని ఆరాధించండి. ఏకాదశి రోజు ఉపవాసం ఉండండి. రోడ్లు బాగు చేయడం కానీ, వీధులు శుభ్రపరచడం కానీ, పార్కుల్ని శుభ్రం చేయడం కానీ చేయండి. ఇది చాలా చక్కటి పరిష్కారము. అలాగే నదీ తీరంలో ఈ మధ్య చూస్తున్నాం మనం, ఎక్కడ చూసినా ప్లాస్టిక్, చెత్త నదుల్లో కలిసిపోతూ ఉంటుంది. సో నదీ తీరాన్ని కూడా మీరు శుభ్రపరచడానికి ప్రయత్నం చేయండి. అలా చేసే ఎన్నో సంస్థలు ఉన్నాయి, వాటికి మీ సహాయ సహకారాలని అందించండి. అలాగే అనాథ శవ దహన సంస్కారంలో మీ వంతు సహాయ సహకారాలు అందించడం అనేది, వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకోవడం అనేది మీకు సూచించదగిన పరిహారాలు. మరి ఈ పరిహారాలు పాటించి మీనరాశి వారు చక్కటి ఫలితాలు పొందుతారని ఆశిస్తాను.